మేం దాడి చేసే లోపే బ్రహ్మోస్ముతో దెబ్బ కొట్టారు. పాక్ ప్రధాని దీన్ని అంగీకరించారు. ఆపరేషన్ సింధూర్లో తాము ఘోరంగా దెబ్బతిన్నామని పాక్ ప్రధాని అంగీకరించారు. కోలుకోలేని విధంగా భారత్ తమను దెబ్బ కొట్టిందని చెప్పుకొచ్చారు. ఇక తాము భారత్ పైన దాడికి సిద్ధమవుతున్న సమయంలోనే బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడిందని ఆయన అంగీకరించారు. భారత్ దాడిలో తమ వైమానిక స్థావరాలు నష్టపోయాయని వెల్లడించారు. శాంతి చర్చలకు ముందుకు రావాలని భారత్ను అభ్యర్థించారు. ఇప్పుడు పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలతో బ్రహ్మోస్ దెబ్బకు పాక్ ఏ విధంగా నష్టపోయిందో ప్రపంచ దేశాలకు అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో మే 10న తెల్లవారుజామున భారత్పై దాడికి సిద్ధమయ్యామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఇందుకోసం 9వ తేదీ రాత్రే వ్యూహరచన చేశామని వివరించారు. అయితే తమ కంటే ముందే భారత్ క్షిపణులతో విరుచుకుపడిందని చెప్పారు. బ్రహ్మోస్ దాటికి తమ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయని తొలిసారి అంగీకరించారు. పాకిస్తాన్, తుర్కియే, అజర్బైజాన్ మధ్య అజర్బైజాన్ వేదికగా జరిగిన త్రైపాక్షిక సదస్సులో షరీఫ్ ఈ వ్యాఖ్యలను చేశారు. మే 10న తెల్లవారుజామున భారత్పై తాము దాడి చేద్దామని అనుకున్నామని, ఆలోపే భారత్ దాడి చేసిందని తెలిపారు. భారత్ చేస్తున్న దాడులకు బదులు చెప్పాలని మే 9వ తేదీన రాత్రి మేము నిర్ణయించుకున్నాం. 10వ తేదీ ఉదయం ప్రార్థనల అనంతరం 4:30 గంటలకు మేము దాడి చేద్దామని, శత్రువుకు పాఠం చెప్పాలని అనుకున్నాం. కానీ దానికంటే ముందే మా సైన్యం ఊహించని విధంగా భారత్ మరోసారి దాడి చేసిందని వివరించారు. రావల్పిడి విమానాశ్రయం సహా అనేక కీలక ప్రాంతాలపై బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించిందని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దాడుల ప్రణాళికను తమ ఫీల్డ్ మార్షల్ అసీం మున్నీర్ తమకు ముందుగానే చెప్పారని షరీఫ్ వివరించారు. ఇక ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సమస్యలైన కశ్మీర్, నీటి వాటలు, ఉగ్రవాదం అంశాలపై కూర్చొని మాట్లాడుకుందామని పాక్ ప్రధాని మరోమారు భారత్ను కోరారు. శాంతి కోసం ఇరు దేశాలు మాట్లాడుకోవాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ప్రతిపాదించారు.